జపాన్లో జరుగుతున్న ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ అథ్లెట్ తెలంగాణకు చెందిన దీప్తి జివాంజీ పసిడి పతకంతో మెరిసింది. ప్రపంచ రివార్డుతో ఆమె స్వర్ణం సొంతం చేసుకుంది. T20 కేటగిరీలో సోమవారం జరిగిన మహిళల 400 మీటర్ల పరుగును దీప్తి 55.07 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది ఈ ఈవెంట్లో అమెరికాకు చెందిన బ్రియానా క్లార్క్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డ్ 55.12 సెకన్లు దీప్తి బద్దలు కొట్టింది. పారా అథ్లెటిక్స్లో T20 కేటగిరీ అంటే మేధో లోపం ఉన్న ప్లేయర్లు పాల్గొనే ఈవెంట్. వరంగల్ జిల్లా కల్లెడకు చెందిన దీప్తి తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. ఒకవైపు పేదరికం ఉండగా మరోవైపు దీప్తిని బుద్ధిమాంద్యం ఉన్న అమ్మాయిగా ఊర్లో అందరూ హేళన చేసేవారు. ఇదే సమయంలో భారత అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేష్ సపోర్ట్తో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణ కేంద్రంలో కోచింగ్ తీసుకుంది. ఆసియా అండర్-18 సీనియర్ నేషనల్స్లో కాంస్య పతకాలు సాధించిన దీప్తి 2022లో చివరిసారిగా రెగ్యులర్ పోటీల బరిలోకి దిగింది. 2 అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడం ద్వారా దీప్తికి పారా క్రీడల లైసెన్స్ లభించింది. దీంతో పూర్తిగా పారా పోటీలపైనే ఆమె దృష్టి పెట్టింది. గత ఏడాది జరిగిన గ్వాంగ్జూ ఆసియా పారా క్రీడల్లో 400 మీటర్ల ఈవెంట్లోనూ దీప్తి స్వర్ణం గెలుచుకుంది. ఇప్పుడు జపాన్లో ప్రపంచ రికార్డు సాధించిన దీప్తికి మునుముందు పారా ఒలింపిక్స్లోనూ పతకాలు సాధించే సత్తా ఉంది.